శ్రీనివాస్ రెడ్డి అనే ఒక రైతు దుక్కి దున్నుతుంటే చెరుకు సుధాకర్ అన్న అనే ఒక లక్ష్యంతో ఉన్న ఏంటంటే ఉద్యమంలో పనిచేసిన ఒక ఉన్న అన్నగారు ఏంటంటే నేను అనేది తెలంగాణ వచ్చినాక తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్క బలం అందుతలేని ఆశతోటి నేను ఉన్నా అనేది ఒక తెలంగాణ ఇంటి పార్టీని స్థాపిస్తాను. అంటే ఒక రైతు విత్తనం చల్లేటప్పుడు ఒక బస్తే చల్లుతాడు, పంట పండించే వరకు 50 బస్తాల పంట వస్తుంది. అంటే రేటు పరంగా వచ్చే వరకు అది వేరు. కానీ మనం ఉన్న ఇప్పుడు సమాజంలో ఏంటంటే మనము ఒక ఇక్కడికి వచ్చిన నా తోటి మిత్రులందరూ మనం కూడా అంటే ఈ 4 నెలల సమయంలో పంట కోతకు వచ్చే సమయం వరకు మనకంటూ మన కింద ఒక 400 మందిని కేడర్ను తయారు చేసుకోవాలని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. నేను గతంలో ఆదర్శ రైతుగా పనిచేసినప్పుడు నా తోటి ఆదర్శ రైతులందరి అంటే మన స్టేట్ మొత్తం నేను మన బోర్డ్ ఆఫీస్కు ఒక సమాచార చట్టం కింద మా ఆదర్శ రైతుల ఫోన్ నంబర్లు సేకరణ కొరకు పెట్టిన. ఇప్పటి వరకు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వరకు వచ్చినాయి. కానీ ఒక మహబూబ్ డిస్ట్రిక్ట్ నుండి ఓన్లీ రైతుల పేర్లు ఇచ్చారు కానీ ఫోన్ నంబర్లు లేదు. మొన్న జూన్ 2న మన పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత అక్కడ ఏంటంటే పెద్దపల్లి ఇటు కరీంనగర్ హుజరాబాద్ మా తోటి ఆదర్శ రైతులతో ఏంటంటే ఫోన్ చేసి ఇంట్లో కూర్చొని ఫోన్ చేసి ఆవిర్భావం తర్వాత ఫోన్ చేసి తెలుసుకున్నాం. అంటే అన్న మీరు గతంలో ఇప్పుడు ఏదైనా పార్టీలో పనిచేస్తున్నారా, లేకపోతే మీ పరిస్థితి ఏంటంటే కొంతమంది దాదాపు నేను ఒక 2 గంటల సమయంలో 100 మందితో మాట్లాడాను. అంటే ఇక టైం తీసుకు అందులో ఒక 20 మంది సరే గత దానిలో పనిచేస్తున్నామని 70 మంది మనకు అన్న గిట్ల చెరుకు సుధాకర్ అన్న గారు తెలంగాణ ఇంటి పార్టీ అని చెప్తే అందరూ మేము రావడానికి మరి కరీంనగర్లో ఎప్పుడు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుందామని నా తోటి మిత్రులు అందరూ మనం ఫోన్లో మాట్లాడి అందరూ మంచి ఆదరణ చూపించి మనం కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరం ఏంటంటే ఎప్పుడో సరే మనం ఒక మనిషికి చెప్పినప్పుడు మనల్ని ఎగతాళి చేస్తూ ఉండొచ్చు. దాని గురించి మనం ఏంటంటే మన విశ్వాసాన్ని కోల్పోకుండా ఇంకా ముందుకే నడవాలి. కానీ దాన్ని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి